హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మొన్న చెప్పాను కదండి, నేను ఈ పిండితో రొట్టె దోశ అన్నీ చేస్తానని. ఈరోజు అయితే రొట్టె చేస్తున్నాను, చూసేయండి. ఏమేమో ఆ పిండి తీసుకున్నాను, అలాగే ఆనియన్, మిర్చి, వాటర్, జీలకర్ర. చాలా అంటే చాలా బాగుంటాయండి రొట్టెలు అయితే. నేను చూపించే విధంగా అయితే చేసుకోండి. ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కూడా చెప్పండి నాకైతే. అందులోకి ఇప్పుడైతే మునగాకు, కరివేపాకు కంపల్సరీ అండి. నేను చేసే ఏదైనా రొట్టె కానీ దోశ కానీ ఏం చేసినా మునగాకు, కరివేపాకు అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. మునగాకు అయితే హెల్త్కి చాలా చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ కూడా మునగాకుతో బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. మీరు కూడా నా అలాగే యాడ్ చేసుకోండి, బాగా తినండి, మంచిదండి అసలు. మునగాకు, మునక్కాయలు ఇవైతే చాలా ఎక్కువ తినాలి. అందులో చాలా విటమిన్స్ ఉంటాయి. అందుకే నేనైతే ఖచ్చితంగా యాడ్ చేసుకుంటానండి. మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి ఒకసారి. ఇప్పుడైతే మనము ఆనియన్, మిర్చిని దంచుకోవాలండి. ఎందుకంటే అంత పెద్ద పెద్దవి వేసుకోలేము కదా, అంటే మెత్తగా కాదు, మరి అంత ఇది కాదు, ఒక ముక్కగా దంచుకోవాలి. చూపిస్తాను చూడండి ఎలానో. అలా దంచుకుంటే సరిపోతుంది. అలా దంచుకొని ఈ పిండిలో అయితే కలుపుకోవాలండి. చూడండి, ఎందుకంటే ముందు ఇదే కలుపుకోండి. వాటర్ వేసేసి కలిపేసి తర్వాత ఇది కలుపుదాంలే అనుకుంటే మళ్ళీ లూజ్ అయిపోతుంది. అలా చేయొద్దండి, ముందు ఇదే వేసి కలుపుకోండి. ఎందుకంటే ఆనియన్ కొంచెం వాటర్ ఉంటుంది కదా, అందుకు ఇలా చేసుకోండి. ఆనియన్, మిర్చి దంచి వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను, సాల్ట్. ఇప్పుడు వచ్చేసి కరివేపాకు, మునగాకు ఆకులండి, అవి కొంచెం కట్ చేసుకొని వేసుకుంటాను. పెద్ద పెద్దగా ఉంటుంది కదా కరివేపాకు, అట్టా అన్నీ కట్ చేసి వేసేసాను. చూడండి, కలిపేస్తున్నాను. మీరు నైట్కి చేసుకోవాలంటే 5:30కి కలిపేసి పెట్టుకున్నారనుకోండి, అవన్నీ బాగా నాని బాగా స్మూత్గా ఉంటుంది పిండి అయితే. చాలా బాగా అలా కలిపి పెట్టుకొని చేసుకోండి మీరు నెక్స్ట్ టైం చేసేటప్పుడైతే. నేను కూడా అంతేనండి, చేయాలంటే ఈవినింగే కలిపేస్తాను. ఇంకా 8 అలా స్టార్ట్ చేస్తానండి. ఇంకా రెడీ అయిపోయింది, టైం అయిందనమాట, తినే టైము. ఇంకా మనం చేసుకుందాము. రొట్టె ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో కొంచెం తిరుగుతుంది కదా, ఒక చేత్తో వీడియో తీసుకోవాలి, ఒక చేత్తో చేసుకోవాలండి, అందుకే అలా ఉంటుంది. మీరైతే ఏమనుకోవద్దండి. ఇప్పుడైతే రొట్టె చేస్తున్నాను. నేనైతే రొట్టెలు చేయడంలో పెద్ద ఇది అనుకోకండి. ఏమంటే హెల్త్ కోసము అన్నీ నేర్చుకుంటున్నాను నేనైతే. మంచి హెల్తీగా ఉండాలనేసి ఇవన్నీ చేయడం అన్నీ నేను ఇప్పుడే ట్రై చేస్తున్నానండి. అంతే, ఆ రొట్టెలు చేయడం అవన్నీ నాకేం ముందు నుంచేమి రావు, కానీ నేర్చుకున్నాను. మన హెల్త్ కోసమే కదా ఏది చేసుకున్నా, మనమే తీసుకోవాలా. మన హెల్త్ కోసం జాగ్రత్తలన్నీ మనమే తీసుకోవాలండి. చెడు ఉంటుంది, మంచి ఉంటుంది, కానీ మనమే పిక్ చేసుకోవాలి అందులో మన హెల్త్కి ఏది మంచిది ఏమని. మనం అన్నీ తిందాం అన్నీ చేద్దామంటే ఈ కాలంలో అలా అయితే సరిపోదండి. మనం మంచిదే పిక్ చేసుకోవాలి. ఏంటక్క రొట్టెలు అన్నావు, మళ్ళీ నూనెంతా పోసి చేస్తాను అనుకుంటున్నారా? అదేం కాదండి, వాటర్తో చేశాను ఒకరోజు, కానీ నాకు అంత అనిపించలేదు, అందుకే ఆయిల్ కూడా వేస్తున్నాను. రొట్టెను కాల్చేటప్పుడు మాత్రము లో ఫ్లేమ్లోనే కాల్చుకోండి. ఎందుకంటే బాగా కాలుతుంది లో ఫ్లేమ్లో అయితే. ఎందుకంటే రాగులు ఇవన్నీ వేస్తాం కదా, అవన్నీ కాలడానికి టైం పడుతుంది. అందుకే ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లోనే మాత్రమే కాల్చుకోండి. చాలా బాగా ఎర్రగా వచ్చేటట్టు కాల్చుకోండి, సూపర్గా ఉంటుంది. మనకి మంచి కంటే చెడు ఎక్కువ తీసుకుంటాం కదా, అలాంటిదే ఇది కూడా అనుకోండి. వాటర్తో చేయకోకుండా ఆయిల్తో చేస్తున్నాను. ఈరోజు జొన్న రొట్టెలు మటన్ అండి. ఈరోజు అయితే ఫుల్ తినేస్తాను, ఇంకేం పర్వాలేదు. మా ఇంట్లో అయితే రొట్టె మటన్ అండి, మటన్ కర్రీ ఫుల్ తినేస్తా. సూపర్గా ఉంటాయి రొట్టెలు అయితే. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సపోర్ట్ మీ.